జయ శ్రీమన్నారాయణ. కులశేఖర్ ఆళ్వార్ల వైభవం. కుంభే పునర్వసో జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. చేరదేశము కొలిక్కోడు రాజగు దృఢవతునకు తన పట్టమహిషి ద్వారా భగవదనుగ్రహం వలన కలియుగము 28వ ప్రభానామ సంవత్సరము మాషి నెల శుక్లపక్ష ద్వాదశి గురువారము పునర్వసు నక్షత్రమున మగ శిశువు జన్మించినాడు. కౌస్తుభాంశజనితుడైనటువంటి ఆ శిశువు తన వంశఖ్యాతిని వృద్ధిపరచునని కులశేఖరుడని నామధేయం చేసినాడు ఆ రాజు. తగు కాలంలో నేర్చుకోవలసిన రాజవిద్య, యుద్ధ విద్య ముందుకున్నవి అతి శీఘ్రముగానే నేర్చుకున్నాడు ఆ కుమారుడు. యువరాజు పట్టాభిషేకం చేసుకొని చుట్టుపక్కల ఉన్న చోళ పాండ్య రాజ్యములను తన యుద్ధ నైపుణ్యంతో జయించి తన రాజ్యమునకు చేర్చుకున్నాడు. తదుపరి ఆ రాజు కులశేఖరునకు రాజ్యాభిషేకము చేసి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళినాడు. విధవ కులశేఖరులు వివాహమాడి ఇలై అను కుమార్తెను ఒక పుత్రుని పొంది కుమారునికి తండ్రి నామమైన దృఢవ్రతన్ అనేటువంటి పేరును నామకరణం చేసినాడు కులశేఖరుడు. కొద్ది రోజులకు తాను పరతత్వము తెలుసుకొనగోరి మిక్కిలి తత్వ విచారములు చేసి భగవంతుడు శ్రీమన్నారాయణుడే పూర్ణమైన ప్రథమతత్వమని తెలిపాను. శ్రీరామకృష్ణాది అవతారములు ఈ స్వరూపంలో తర్వాతి వారికి అనుగుణంగా ఉండుటకై దేవుడు వేంచేసిండు దేవాలయముల మీద మిక్కిలి భక్తి శ్రద్ధలు చూపుచుండి శ్రీరామాయణం మీద అధిక ఆసక్తి ఉండటం వలన అనేక హరికథలు జరిపించుచున్నాడు ఆ కులశేఖరుడు. ఒకరోజు కాలక్షేపంలో శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోయబడిన వృత్తాంతం విని కరదూషణాదులు అధిక సేనలతో వచ్చి ఒంటరిగా ఉండు రామునితో తలపడిరని, రాముడు ఒక్కడే వారితో పోరాడినారని ఉపన్యాసకులు చాలా గంభీరంగా ఎంతో ఆధ్యాత్మిక చింతనతో చెప్పుతున్నారు. అది విన్నటువంటి ఆ కులశేఖరులు తక్షణమే రామునికి సహాయం చేయవారెవరు లేరా అని వెంటనే చతురంగ బలాలను ఆయత్తపరుచుకొని జనస్థానంకు బయలుదేరినాడు. అంటే కులశేఖరులు ఆ యొక్క కథాసారాంశాన్ని ఎంత లీనమై వింటున్నాడు అంటే ఆ కథ అప్పుడే జరుగుతుంది అనేటువంటి భావనతో ఉన్నారా కులశేఖరులు. కులశేఖరుని మనస్థితిని కనుగొన్న ఆయన మంత్రి రాముడు ఒక్కడే వేలాది వేల రాక్షసులను చంపినని వివరించగా అప్పుడు కులశేఖరుడు తృప్తి చెంది తన ప్రయాణాన్ని విరమించుకున్నారట. వేరొక సందర్భంన సీతాపహరణ వృత్తాంతం విని సేనలను ఆయత్తపరుచుకొని సముద్రంలోకి దిగినాడట కులశేఖరుడు. ప్రజలు రాజునికి ఏమవును అని భయపడి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతముగా రాజునకు దర్శనమిచ్చి తాను రావణ సంహారం గావించి సీతను మరలా చేపట్టిన వృత్తాంతము చెప్పి రాజును మరలించినారు ఆ యొక్క రాజ మంత్రివర్యులు. ఇలా రాజ్య పరిపాలనలో అక్కర చూపక భక్తి మార్గాన్నే రాజు ఉండుట చూచి మంత్రులు పెక్తు యుక్తులు పన్నిరి. రాజు శ్రీరంగమునకు వెళ్ళ నిశ్చయించినప్పుడు ఇక తిరిగి రారేమో అని సంశయించి అక్కడి విష్ణు భక్తులను పిలిపించి వారిని కూర్చున్నట్లు చేసి ప్రయాణము నిలిపినారు. దీని అనుసరించి రాజగృహంలో వైష్ణవ భక్తుల సంఖ్య పెరుగు ఆరంభించినారు. అట్లైన రాజునకు ఆటంకమని తలచి మంత్రులు రాజభవనమున ఉండు శ్రీరాముని విగ్రహం నుండి వజ్రహారము దాచిపెట్టి ఈ భాగవతులలో ఎవరో ఒకరు హారము కొనిపోయినారని రాజుకు చెప్పినారు. చూసినారా అంటే భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తిని
దారి తప్పించాలని ఆనాటి నుండి కూడా కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరిగినాయి. దానికి ఇది నిదర్శనం. అయినప్పటికీ రాజు దానిని నమ్మక భాగవతులు ఇప్పటికీ అట్టి అపచారం చేయరని వక్క నుంచి ఒక బిందెలో పాములోంచి తెమ్మని అందులో తన చేతిని పోనిచ్చి కాటు వేయకుండుట చూపి తాను చెప్పిన నిజమును నిరూపణ చేసి చూపినాడు. అప్పుడు మంత్రులు వెంటనే తమ తప్పును ఒప్పుకొని భాగవతులను పూజించడం మొదలుపెట్టినారు. కానీ ఈ రోజులలో అలాంటిది ఉన్నదా? ఎవరిపైన అపవాదు వేస్తే అదే నిజమని నమ్మేటువంటి రోజులు ఇవి. అబద్ధాన్ని అబద్ధంగా ఎంత నమ్మకంగా చెప్తారో ఆ చెప్పేవారి తెలివితేటలను అనుసరించి అబద్ధాన్ని కూడా నిజం చేసే దుర్మార్గపు రోజులు ఇవి. పిమ్మట కులశేఖరులకు రాజ్యమేలు కాంక్ష లేక తన కుమారునికి పట్టం కట్టి భగవంతుని దివ్యదేశములైన శ్రీరంగము, తిరుపతి మొదలగు స్థాములను సేవించడానికి బయలుదేరినాడు. శ్రీరంగనాథునే వివాహమాడ కోరిన తన పుత్రిక ఇలను కులశేఖర వల్లియను నామధేయంతో ఆ రంగనాథుడికి ఇచ్చి వివాహం చేసినాడు కులశేఖరుడు. భగవద్భక్తి పరివారం వలన కులశేఖరులు సాయించిన ప్రబంధములు ప్రజల గౌరవమును ఆదరణ పొందినాయి. ఆయన కులశేఖర ఆళ్వారని కులశేఖరులని శ్రీరాముడి మీద అపార భక్తి పారవశ్యం కాన కులశేఖర పెరుమాళ్ళని కూడా పిలువబడ్డారు. ఈయన సాయించిన గ్రంథము పెరుమాళ్ తిరుమొజి అని పిలువబడుచున్నది. అదేవిధంగా ముకుందమాల అనేటువంటి గ్రంథం కూడా భక్తులకు అందించినటువంటి ఘనత కులశేఖర ఆళ్వారుదే. ఈ ఆళ్వారు తిరువేంగడంలో వెంకటేశ్వర ఆలయంలో మెట్టుగానే నయుండి ఎల్లప్పుడూ ఆయన పగడము వంటి నోటిని సేవించుంచుడు కదా అని తన పెరియ తిరుమజిలో చెప్పి ఉండటం వలన తిరువేంగడంలో ఆలయములోని వెంకటేశ్వరుని చెంత నుండి మెట్టును కులశేఖరపడి అని చెప్పి పిలుస్తారు. అదే ఇప్పటికి కూడా తిరుమలలో ఉన్నటువంటి స్వామి ముందు ఉన్నటువంటి గడప కులశేఖరపడి అనేటువంటిది ఇప్పటికీ కూడా ఉన్నది. మొదటి మెట్టు స్వామి ముందు ఉన్నటువంటి మొదటి గడప ఏదైతుందో దాన్నే కులశేఖరపడి అని చెప్పేసి ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది కులశేఖర ఆళ్వారి యొక్క వృత్తాంతం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశ. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం.